మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. లంగ్ డిసీజ్. ఓకే, ఐ అంటే ఏమిటి? ఓకే, ఇస్కెమిక్ లంగ్ డిసీజ్ ఉండొచ్చు. ఇస్కెమిక్ అనే పదం ఏమి అర్థం కాకుంటే ఇస్కెమిక్ అని వదిలిపెడతారన్నమాట. యాక్చువల్లీ కొన్ని రోగాలు, స్క్లీరోసిస్ అని ఉంది ఇంకొక రోగం. అంటే అక్కడికక్కడ డిపాజిట్స్ ఎక్కువ అవుతాయి. లంగ్స్లో అయితే ఒకటి, చర్మం మీద ఒకటి, స్క్లీరోడర్మా అంటారు, మల్టిపుల్ స్క్లీరోసిస్ అని కూడా అంటారు. సో ఇలాంటి అన్నిటిని పుస్తకంలో పట్టించేసామమ్మా. లంగ్స్ డిసీజ్ శ్వాసకోశ సంబంధ రోగాలు అని కొర్రలు ఎక్కువగా వాడాలి. కొర్రల పొట్టు, కొర్రల పీచు పదార్థం లంగ్స్ని, శ్వాసకోశాలని చాలా శుభ్రం చేస్తుంది అన్నమాట. సో మీరు 6 నెలల్లో బాగు చేసుకోవచ్చు. 3 రోజులు కొర్రలు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. అతి అద్భుతమైన కషాయాలు లంగ్స్కి సంబంధించి పసుపు, శుంఠి, మిరియాలు, మెంతాకు, తమలపాకు, ఈ కషాయాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ శ్వాసకోశ రోగాలు ఉన్న వాళ్ళు ఉదయం నేను చెప్పినట్టు ఆ సూర్యుడు ఉదయించే ఆ సమయంలో 10 నిమిషాలు దేవుణ్ణి ధ్యానం చేయండి. మీ ఊపిరిని మీరు గమనించండి. అలా చేస్తూ ఉంటే ఇన్ఫ్యాక్ట్ 20 రోజుల్లోనే ఇలాంటివన్నీ బాగా అయిపోతాయి. బరువు తగ్గటం ఎలా? ఎక్స్ట్రా ఫ్యాట్, లిగమెంట్ టేర్స్, యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి సాదాపాకు, గడ్డి చేమంతి, వేపాకు, మునగాకు, కరివేపాకు, ఈ కషాయాలు చాలా బాగా పనిచేస్తాయి. కొర్రలు, అండుకొర్రలు, లిగమెంట్ టేర్స్, టెండన్స్, బోన్ ఫ్రాక్చర్స్, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్, ఇవన్నీ బాగా కావు, అలాగే ఉంటాయి, నొప్పి అయినప్పుడు ఈ పెయిన్ కిల్లర్ వేసుకో అని చెప్తూ ఉంటారు డాక్టర్. లేకపోతే ఆపరేషన్ చేస్తామంటారు, ఆపరేషన్ చేసిన తర్వాత కూడాను బాగా కావు. దీనిలన్నిటికీ శరీరం తనంతట తాను బాగు చేసుకోగలదు ఈ కషాయాలు, ఈ ఆహారం ఇస్తే. కళ్ళు రెప్పలు కింద పడిపోతాయి, అవంతకవే పడిపోతూ ఉంటాయి. ఇది నరాల సంబంధ దౌర్భాగ్యం. పుస్తకంలో నరాల సంబంధ రోగాలని రాశారు. ఆ పట్టిలో ఉన్నదాన్ని వాడితే సరిపోతుందమ్మా. ఇది కళ్ళ సంబంధం కాదు, ఇది నరాల సంబంధం. ఫ్రోజన్ షోల్డర్, ఈ షోల్డర్లో అన్ని రకాలైన కొలుకు పదార్థాలన్నీ చేరుకుంటడం వల్ల ఇలా ఎత్తేదానికి కాదు, ఇలా పక్కకు తిప్పేదానికి కాదు. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి ఈ బాధలు వస్తుంటాయి. ఆ షుగర్ తగ్గించడం వల్లను, యాక్చువల్లీ హోమియోపతిలో కొన్ని మంచి మందులు ఉన్నాయి, వేగంగా బాగవుతుంది. ఎక్కడైనా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోండి. దీనికి ముఖ్యంగా కావాల్సింది కరిగించేదానికి సామెలు, అరికలు, కొర్రలు 3 రోజులు తినండి, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి అన్నిటికీను పుస్తకంలో రాశారు, జాగ్రత్తగా చూడండి. సెరిబ్రల్ పాలసీ ఇంతవరకే చెప్పాము. బుద్ధిమాంద్యం, ఆటిజం, స్పెషల్ చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, అలాంటి దాంట్లో ఆ పట్టిలో ఉన్న దాంట్లో వాడండి, సరిపోతుంది. ఈ మోకాలు తీసేసి మళ్ళీ కొత్త మోకాలు అది మాత్రం చేయించుకోకండి. కొర్రలు, అండుకొర్రలు తింటూ ఒక 6 నెలలు ప్రయత్నం చేయండి. మీకు 80% ప్రాబ్లం సాల్వ్ అవుతూ వస్తుంది. రుమెటిజము, కీళ్ళవాపు, సంధివాతము, ఆర్థరైటిస్, గౌటు, ఇవన్నీ చాలా ఇబ్బందులు చాలా సులభంగా బాగవుతున్నాయి సిరిధాన్యాలు తినటం వల్ల, కషాయాలు తాగటం వల్ల. కొందరికి 6 నెలలు కావచ్చు, కొందరికి 2 సంవత్సరాలు కావచ్చు, అంతే, అంతకంటే పెద్ద తేడా లేదు. సో మీరు దీన్ని జాగ్రత్తగా ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాలు వాడిన తర్వాత కూడాను ఇబ్బందులు ఉంటే తర్వాత ఆపరేషన్లు చేసుకోండి. బరువు పెరిగేదానికి అని కూడా పుస్తకంలో ఒక పట్టి రాశాం. ఈ 5 సిరిధాన్యాలు కాకుండా తటస్థ ధాన్యాలు కొన్ని ఉన్నాయి. అందులో వరిగలు, జొన్నలు మిమ్మల్ని పుష్టిగా చేస్తాయి. అంటే ఈ సిరిధాన్యాలు తింటే లావుకారని కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను గడిచిన 7 సంవత్సరాల నుంచి 5 సిరిధాన్యాలే తింటున్నాను, గట్టిముట్టుగానే ఉన్నాను, ఏం సన్నగా లేను నేను. అంటే మిమ్మల్ని అది సమతులనంగా రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. సన్నగా ఉన్న వాళ్ళను లావు చేస్తుంది, లావు ఉన్న వాళ్ళను సన్నగా చేస్తుంది. అంటే మొదటి 6 నెలల్లో మీరు లావు ఉండేదంతా కరిగిపోవాలి, ఆ చెడ్డ పదార్థాలన్నీ పోవాలి. తర్వాత మళ్ళా రెగ్యులేట్ అయ్యి సమతులనంగా ఒక ఆరోగ్యకరమైన బరువుకు వస్తారు మీరు. సో ఇది అందరూ గమనించండి. మొదట మీరు సన్నగా ఉన్నా కానీ సిరిధాన్యాలు తింటే కొద్దిగా బరువు తగ్గుతారు, ఎందుకంటే మీలో ఉన్న చెడ్డ అంశాలన్నింటినీ ఇది కడిగేస్తుంది, తర్వాత మంచి పదార్థాలను తయారు చేస్తుంది.
ఈ పదార్థాల వల్ల మంచి పదార్థం తయారయ్యి మళ్ళా గట్టిగా తయారవుతారు అనమాట. మైగ్రేన్, వన్ సైడెడ్ హెడేక్స్, దీనికి అద్భుతమైన పదార్థం నువ్వులు, వెర్రి నువ్వులు. మీరు నువ్వులు ఈ ఇనుప పెన్నం మీద వేయించుకొని టప్ అన్న తర్వాత పొద్దున్నే ఖాళీ పొట్టలో ఒక 20 రోజులు అర్ధ చెంచా నోట్లో వేసుకొని నమిలి మింగి నీళ్లు తాగండి. ఒక 21 రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఒక 21 రోజులు తీసుకోకండి, మళ్ళీ ఇంకొక 21 రోజులు చేయండి. 2-3 రౌండ్లలో మీకు 20 సంవత్సరాల నుంచి ఉన్న తలనొప్పులు కూడా బాగవుతాయి. థైరాయిడ్కి బేడలు తినొద్దని చెప్పలేదు. థైరాయిడ్కి మీరు చేయాల్సింది ఇంతే, సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినాలి. కొబ్బరి నూనె ముఖ్యంగా బాగా వాడాలి. కొబ్బరి నూనె కట్టెగానుక కొబ్బరి నూనె ఒక వారం, నువ్వుల నూనె ఒక వారం, మార్చి తాగండి. నువ్వుల నూనె లేదంటే వేరుశనగల నూనె లేదంటే కుసుమల నూనె. సో ఏదైనా దొరుకుతుంది, కానీ కొబ్బరి నూనె ముఖ్యం థైరాయిడ్ ప్రాబ్లంకి. బట్ కొబ్బరి నూనె ముఖ్యమని వరుసగా కొబ్బరి నూనె వాడకండి, మంచిది కాదు అది. ఒక వారం 2 వారాలు కొబ్బరి నూనె వాడిన తర్వాత ఇంకొక వారం ఒక వేరే నూనె వాడాలి, మళ్ళీ కొబ్బరి నూనెకి రండి. అలా మార్చి చేయడం అతి ముఖ్యం. సికిల్ సెల్ అనీమియా, థెలసీమియా, రక్తము, CML, AML, ఇవి రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పుస్తకంలో రక్త క్యాన్సర్ అని ఒక పట్టి ఉందండి. క్యాన్సర్, ఇది క్యాన్సర్ కాకపోయినా మీరు ఆ క్యాన్సర్ పట్టిలో ఉన్న ఆహారం, కషాయాలు తాగితే ఇది కూడా బాగయ్యేదానికి వీలవుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్, ఈ మగవాళ్ళకి ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది ఈ మూత్ర కోశం దగ్గర, దాంట్లో క్యాన్సర్ వచ్చిందని పుస్తకంలో క్లియర్గా మెన్షన్ చేశారండి, ప్రోస్టేట్ క్యాన్సర్ అని. దానికి కావాల్సిన ఆహారము, కషాయాలు అందులో ఉన్నాయి. చాలామంది ఈ ఆహారం తినడం మొదలుపెట్టిన తర్వాత అదేదో మేము ఏదో చేసేస్తున్నాము, ఇవంతా తినట్లేదే అని వాపోతూ ఉంటారు. ఆ వాపోవటం వల్లనే కొద్దిగా నీరసం వచ్చేస్తుంది మీకు. అంటే మానసికంగా మీరు ఈ సిరిధాన్యాల వైపు మళ్ళినా కానీ శారీరకంగా అయ్యో అది కావాలి, ఇంకా ఆ వరి బియ్యము దానిని వదులుకోలేక కొంతమందికి చాలా ఇబ్బందులు అవుతుంటాయి. కొద్దిగా గట్టిగా మనసు చేసి 6 వారాలు చేస్తే మీరు కంప్లీట్గా అటువైపుకి వెళ్ళిపోతారు, ఏ ఇబ్బందులు ఉండవు. స్టామరింగ్, 12 సంవత్సరాల పాపం మాట్లాడుతూ హాహా అంటూ పూర్తిగా చెప్పలేకపోతుంది. అంటే మాట్లాడేదానికి కావలసిన నరాల సంయోజనం ఇక్కడ సరిగ్గా లేకపోవటం వల్ల. దానికి చాలా సింపుల్గా కొర్రలు, అండు కొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు, 9 రోజుల ఆవర్తనం సైకిల్. దానికి తోడు కషాయాల్లో సాదాపాకు, పసుపు, దాల్చిన చెక్క, అరటి బోద, ఈ 4 కషాయాలు వారం మార్చి ఆల్రెడీ చెప్పినట్లు మీకు వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వారం మార్చి తాగిపిస్తే 2 సంవత్సరాల్లో అమ్మాయి సరిగ్గా మాట్లాడగలుగుతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. వారికోస్ వీన్స్, వెంకటేశ్వరరావు గారు చాలా కష్టపడి చిన్న పుస్తకం తయారు చేశాడు. నేను చెప్పింది ఇంత అయితే దాన్ని అంతా సంగ్రహించి వారికోస్ వీన్స్, ఆహారం, కషాయాలు, నూనెలు ఎలా తాగాలి, ఆరోగ్యశ్రీ అని. ఇది PDF కాపీ రైతు నేస్తామని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది, అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడే మీ ప్లేస్ ఖైరతాబాద్, స్టాల్ కూడా ఉందండి, అడ్రస్ అంతా ఉంది. ఇది 5 రూపాయలు 10 రూపాయలు సరిగ్గా తెలియదు నాకు. మీరు దీన్ని తీసుకుంటే ప్రతి పేజీలోనూ మొత్తం 14 రకాల క్యాన్సర్లు, అనేక రకమైన ఆరోగ్య సమస్యలు, కీళ్ళ నొప్పి, IBS, HIV, SLE, బుద్ధిమాంద్యం, డిఫరెంట్లీ ఏబుల్డ్ కిడ్స్, పార్శ్వవాయువు, పైల్స్, ఫిట్స్, ఇలా అన్ని రకాలు ఆడవాళ్ళ సంబంధం గైనకలాజికల్ ప్రాబ్లమ్స్, PCOD, తర్వాత సంతాన లేమి, రక్తహీనత, ఇలా ప్రపంచంలో మానవ జాతిని కాడుతున్న ఆల్మోస్ట్ అన్ని 40-50 రకాల రోగాల్ని పట్టి చేసి దానికి ఏ ఆహారం తినాలి, ఎన్ని ధాన్యాలు ఎలా తినాలి, ఏ కషాయాలు తాగాలి అని చాలా అద్భుతంగా చిన్న కైపిడి, ఆరోగ్య మలబద్ధకం, కాన్స్టిపేషన్, ESR, యూరిన్ ఇన్ఫెక్షన్,
అంటే మూత్రం మంటలు రావటం, మూత్రపిండాల సమస్యలు, క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది, డయాలసిస్కి వెళ్ళాలి, అన్నిటికీ పట్టీలు రాసేసి వెరికోస్ వెయిన్స్, వెరికోస్ సీల్ అంటే బీజం దగ్గర నీళ్లు కట్టడం, రక్తం సరిగ్గా కాకుండా పోవడం, అలాంటివన్నీ ఇబ్బందులన్నిటినీ అంతెందుకు ఎస్ఎల్ఈ, ఐబిఎస్, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇలాంటివన్నిటికీ చాలా సుందరంగా పట్టీ తయారు చేశారు. ఈ పట్టీ సంపూర్ణ ఆరోగ్యం అనే బుక్ సాక్షి రాంబాబు గారు కూడా తయారు చేశారు. సో పీడిఎఫ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని సంక్షిప్తంగా రాశారు ఈ పుస్తకంలో. సో మీరు యాక్చువల్లీ చాలామంది అడిగిన ప్రశ్నలకు ఈ చిన్న పుస్తకంలో సమాధానాలు ఉన్నాయి. ప్రాక్టికల్గా ఏం చేయాలని రాశారు, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ కంప్లీట్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ పట్టీ వేసి ఇండెక్స్ కూడా రాసి ఇచ్చారు. సంతానాలేమి, ఇప్పుడు ఒకే ఒక సమాధానం ఐవీఎఫ్. రండి అందరూ ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఈ పాల ఉత్పాదన కోసం ఆవుల కోసం అని తయారు చేశారు, దాన్ని తెచ్చి మనుషులకు ఇచ్చేస్తున్నారు. సో ఐవీఎఫ్కి వెళ్ళవద్దండి. ఆల్మోస్ట్ ఓన్లీ 4%, 5% ఇస్ ద సక్సెస్ రేట్. ఏమీ ఇబ్బందులు మీకు బాగా కావు. స్టెరాయిడ్స్ అది ఇది అంతా ఏమేమో చేసి ఎమోషనల్గా చాలా డిస్టర్బెన్స్ అవుతాయి. హ్యాపీగా సంతానాలు ఏమని పట్టీలో ఉంది. అద్భుతమైన సిరిధాన్యాలు తినండి, హాయిగా నడవండి, కషాయాలు తాగండి, ఆడుతూ పాడుతూ మీకు పిల్లలు పుడతారు. ఏమీ ఇబ్బంది లేదు. వందల వేల మంది నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలోనే 6 సార్లు అబార్షన్ అయ్యి ఐవీఎఫ్లు చేసి ఇది చేసి అది చేసి వాళ్ళు కూడాను ఏదో సెలవులకని ఇంటికి వచ్చి నా లెక్చర్ విని ఎందుకైనా మంచిదని 3 నెలలు ఉందామని ఇక్కడే ఉండి భార్యాభర్తలు తిని ఉంటే ఆ పిల్ల ఆహా అని ప్రెగ్నెంట్ అయిపోయామని చెప్పి కాళ్ళకి నమస్కారం చేసి పోతున్నారు. వచ్చి నాకు నమస్కారం చేద్దారా బాబు, దేవుడికి వెళ్ళి నమస్కారం చేయండి ఎక్కడైనా అని చెప్తున్నాను. సో ఏమి ఇబ్బంది లేదండి. సంతానాలేమి అని ఉంది, ఆ పట్టిలోది వాడండి. ఇంకా కొద్ది రోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. క్రియాటినిన్, కిడ్నీ లేచిపోతుంది, డయాలసిస్ చేస్తున్నాము, కాలేదు, కొత్త కిడ్నీ వేస్తాము. సో కిడ్నీ సమస్యలు అని పుస్తకంలో ఉందండి. అరికలు, సామెలు 3 రోజులు వాడాలి, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. దానికి తోడు పునర్నవ కషాయం, కొత్తిమీర కషాయం, రణపాల ఆకు కషాయం, అరటి బొక్క కషాయం, 4 కషాయాల్ని వారం మార్చి తాగితే 9 వారాల్లో మీకు క్రియాటినిన్ తగ్గుతూ వస్తుంది. 9 నెలల్లో పూర్తిగా తగ్గిపోతుంది. చాలా మంది వందల వేల మంది బాగు చేసుకుంటున్నారు, ఏ ఇబ్బందులు లేదు. కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయంటే అందరూ ప్రోటీన్ మంచిదని డాక్టర్లు ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే ఈ ప్రోటీన్ మంచిది అని చెప్పి అందరూ ప్రోటీన్లు ఎక్కువ తినడం మొదలుపెట్టారు. ఈ ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు మనిషికి. 6% కంటే ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు. అంటే మనం పెసరట్లు ఎక్కువ తినటం, బిసిబెళబాతులు ఎక్కువ తినటం, ఇవన్నీ ఎక్కువ చేస్తున్నాం. శాకాహారులు కూడాను పప్పులో కాలేస్తున్నారు. పప్పులు మంచివి అనుకొని పప్పులు ఎక్కువ తింటున్నారు. సో పప్పులో కాలేయకండి, మీ కిడ్నీలు లేచిపోతాయి. సో జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పేది ఏంటంటే ఈ సిరిధాన్యాల్లో మనకు కావాల్సినంత ప్రోటీన్ ఉంది, పెద్దగా ఎక్కువగా ప్రోటీన్ పైనుంచి అవసరం లేదు. కాబట్టి మీరు డాక్టర్ కాదర్ చెప్పింది చేస్తున్నా కానీ ఒకవైపు మళ్ళీ పెసరట్లు ఇది అది తింటూ ఉంటారు, లేకపోతే పల్లీలు ఎక్కువగా తినటం, ఇలాంటి అలవాట్లన్నీ ఉంటాయి. అవన్నిటి నుంచి దూరం అవుతే మీకు కిడ్నీ తొందరగా కోలుకుంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకు అవుతున్నాయంటే మనం ప్రోటీన్ ఎక్కువగా తింటున్నాం. మన ఆహారంలో శాకాహారులైనా మాంసాహారులైనా కానీ ప్రోటీన్ ఎక్కువగా తినటం మొదలుపెట్టాం. మనం ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు, మన ప్రోటీన్ తయారు చేసుకోగలం. మనకు కావాల్సిన ప్రోటీన్ మనం తయారు చేసుకోగలం, ఏమీ ఇబ్బంది లేదు. సో మీరు ఎక్కువగా ప్రోటీన్ల వైపు మొగ్గు చూపకండి. ప్రోటీన్ మంచిది అని చెప్పి పన్నీరు, సోయాబీన్ పన్నీరు, ఈ పన్నీరు ఇలా ఎక్కువ తినడం మొదలుపెట్టారు. దానివల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే గంజి రూపంలో సిరిధాన్యాల్ని తాగుతూ కషాయాలు తాగండి. పప్పులు, బేడలు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దూరంగా ఉండండి. ఒక 6 నెలల నుంచి 9 నెలలు మీ కిడ్నీ సమస్యలు చాలా వేగంగా గుణముఖమవుతాయి. చాలామంది ఈ విషయాన్ని